చావాకైతే ఘన విజయం 200 కోట్ల క్లబ్ లోకి చావా 6 డే కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు అకి బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి చావా 6 డే కలెక్షన్ తెలుసుకుందాం. 200 కోట్ల క్లబ్ లోకి చావా. విక్కీ విశాల్ వీర విహార చావాకైతే ఘన విజయం. బాక్స్ ఆఫీస్ లెక్కలివే. చావా 6 డే కలెక్షన్. విక్కీ కౌశల్ చావా సినిమా ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను చేక్ చేస్తుంది. ఓన్లీ వారం రోజుల్లోనే ఈ మూవీకి 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ చూస్తూ వెళ్తుంటే ఈ మూవీకి 500 లేదా 800 కోట్ల కలెక్షన్ దాటేలా ఉంది అని అంటున్నారు. సో చూద్దాం మరి ఎంతవరకు కలెక్షన్స్ దాటేస్తుందో. సో డే బై డే ఈ మూవీకి మాత్రం గ్రోత్ అనేది పెరుగుతుంది. మిగతా భాషల నుండి డిమాండ్ వస్తుందంట. మరి ఇతర భాషల్లోకి ఈ మూవీని డబ్ చేస్తారా లేదా అన్నది మనమైతే చూడాలి. మరి ఇప్పుడైతే చావాతో నెట్టింట్లో పెద్ద చర్చలకే దారి తీశారంట. చరిత్రను మార్చి రాయాల్సిన సమయం ఆసన్నమైనదే అని అంటున్నారు. మరి విక్కీ కౌశల్ చావా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభిస్తుందంట. ఓన్లీ 6 రోజులు ఫ్రెండ్స్. 6 రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది ఈ మూవీ మామూలు మాట. ఈ రేంజ్ లో ఈ మధ్య కాలంలో ఏ ఇతర బాలీవుడ్ చిత్రాలకు ఇంత వసూలు అస్సలే రాలేదంట. దీంతో చావా మళ్ళీ బాలీవుడ్ మేకర్ల మీద ఆశల్ని పెంచేస్తుంది అని అంటున్నారు గాయస్. లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్ అండ్ అలాగే టేకింగ్. విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే నార్త్ ఆడియన్స్ బాగా అంటే బాగా ఫిదా అయిపోతున్నారు ఫ్రెండ్స్. ఓహో, అందుకేనా ఈ మూవీకి అంతకంతకు వసూళ్లు పెరిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రానికి 6 రోజుల్లోనే 203 కోట్లు వచ్చాయని మేకర్లు అయితే ప్రకటించారు గైస్. అసలు ఒక బాలీవుడ్ మూవీ 100 కోట్లు దాటిందంటే గగనంగా మారిందని అంటున్నారు గైస్. అలాంటి టైంలోనే చావా వచ్చి వారం రోజులలోనే 200 కోట్లు దాటేసింది గైస్. విక్కీ కౌశల్ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఫిదా అవుతున్నారు. విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసి మాలాంటి వాళ్ళు బచ్చగాళ్ళు థియేటర్ లో ఊపేస్తున్నారు. మీరైతే ఇన్స్టా రీల్స్ అండ్ అలాగే యూట్యూబ్ షార్ట్స్ అయితే చూస్తున్నారు కదా. ఛత్రపతి శ్లోకాలు ఎట్లా వస్తున్నాయో థియేటర్ లో ఒక ఊపేస్తున్నారు. అసలు బేసిక్ గా స్కూల్ పిల్లల్ని మూవీస్ అనేది తీసుకెళ్లారు, కానీ ఈ మూవీకి తీసుకెళ్తున్నారు అంటే ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంది. స్కూల్ పిల్లల్ని ఇట్లా మూవీస్ కి తీసుకెళ్తున్నారు అంటే ఎంత గొప్ప విశేషం ఆలోచిస్తున్నారు. సో గైస్, ఈ మూవీ అయితే తప్పకుండా చూడండి. చూడాల్సిన మూవీ ఏదైతే ఈ భాషల్లోకి ఈ మూవీని డబ్ చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారంట గైస్. మరి ఇకపోతే ఈ మూవీని తెలుగులోకి ఎప్పుడు తీసుకొస్తారో అని వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ లో ఈ మూవీని తెలుగులోనే రిలీజ్ చేస్తా అని అన్నారంట. హైదరాబాద్ కు విక్కీ కౌశల్ వచ్చి తెలుగులో మాట్లాడి మరీ ప్రమోట్ చేశారంట గైస్ ఈ మూవీ. కానీ ఈ లాస్ట్ మూమెంట్ లో మాత్రం చావా మూవీని రిలీజ్ చేయకుండా మన అకీషాకి ఇచ్చారంట. వస్తున్న ఈ టాక్ ని చూసి అయినా కూడా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లోకి కూడా డబ్ చేస్తారో చేయరో కూడా చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత ఛత్రపతి శివాజీ పై రిషబ్ శెట్టి చేస్తున్న మూవీ పైన అంశాలు పెరిగాయి. థ్యాంక్ యూ. జై హింద్, జై శివాజీ, జై భవానీ.